నీకోటి చెప్పాలనుకుంటున్నా. అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది. అవునా? మరి నేనేం చెప్పాలనుకున్నాను? అది అది మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియదు. చెప్తేనే కదా అర్థమవుతుందో లేదో తెలిసేది. మిమ్మల్ని హీరోలో పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అవునా? మరి టైటిల్ ఏంటో? ఇదే మన లవ్ స్టోరీ. అవునా? బాగుంది. కట్. షాట్. ఓకే. మధు, ఒక్క నిమిషం. చెప్పండి. ఇది మన లవ్ స్టోరీయే కదా? టైటిల్ ఇదే. మీకెవరు చెప్పారు? అసిస్టెంట్ చెప్పుంటాడు కదా. మీరు నెక్స్ట్ సీన్స్కి ప్రిపేర్ అవ్వండి. కాస్ట్యూమ్స్ గురించి బిట్టు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరేనా? బిట్టు, తనకి నెక్స్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. అయితే మన లవ్ స్టోరీనే సినిమాగా తీస్తున్నావు అనమాట. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు. మన లవ్ స్టోరీ ఫెయిల్ అయినా సినిమా రూపంలో గెలిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ ఆడవాళ్ళంతా ఇంతేనా? మా కుర్రాళ్ళ కళ్యాణ్ లేవని కంట్రోల్లో ఉండరని ఎక్కడికో తీసుకొని పెడతారు. తీరా మొత్తం అయిపోయాక ఏం జరిగిందని తెలుసుకునే లోపల జీవితం అంతా కోల్పోయేలా చేస్తారు. మీరు మారరే, మీరు మారరు. నా ఆవేశం ప్రేమించుకున్న వాళ్ళకే కాదు, ప్రేమించుకోవాలన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తా. ఖచ్చితంగా తెలిసేలా చేస్తా. సూపర్ కృష్ణ, బాగా చేసావు. మనం అనుకున్న సీన్ ఉంది కదా మధు, ఆ సీన్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసి రవి గారు మీరు కాస్ట్యూమ్స్ అన్ని follow చేసుకోండి. కృష్ణ, ఆల్ ది బెస్ట్ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. రండి, మీ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇదండి మీ క్యారెక్టర్. ఇంత చిన్న క్యారెక్టర్కి అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి? క్యారెక్టర్ చిన్నదైనా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది కదండి. నిజమే, కానీ నేను స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటున్నానండి. ఇంత చిన్న క్యారెక్టర్ అయితే నేను చేయలేనండి. హలో మాస్టారు, మీ యాక్టింగ్ బాగుందనే కదా డైరెక్టర్ గారు నన్ను ఈ క్యారెక్టర్ గురించి చెప్పమన్నారు. నిజమే అనుకోండి, బట్ ఐఎమ్ సారీ. ఇలా వెళ్ళిపోయి వచ్చే క్యారెక్టర్ అయితే నేను చేయలేనండి. ఐఎమ్ సారీ అండి. సార్ ఒకసారి రమ్మంటున్నారు. వస్తున్నానండి. నీకెందుకు ఎల్లుండి షూట్ జరిగిద్ది, పక్కా జరిగిద్ది. అన్ని క్యారెక్టర్లు సెట్ అయిపోయినాయనా? ఇందాక మనం చిన్న క్యారెక్టర్ అనుకున్నాం కదా, అది ఇందాక కృష్ణ అనే కుర్రాడు వచ్చాడు, అది చాలా బాగా చేస్తున్నాడు. బాగుందన్నా. నాది పూచి. ఓకేనా? సరేనా, థ్యాంక్ యూ. మధు, అది నిన్ను ఎందుకు పిలిచానంటే, అది ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ షూట్ అనుకున్నాం కదా, అది ఎల్లుడికి ప్రీపోన్ అయింది. ఓకే. సో మనం అందులో మెయిన్ క్యారెక్టర్ అనుకున్నాం కదా, ఆ క్యారెక్టర్కి ఇందాక కృష్ణ అని కుర్రోడు వచ్చాడు చూసావా? ఓకే సార్. సో అతనికి క్లియర్గా మొత్తం కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అవన్నీ చెప్పేసి ఎల్లుండి డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేసాం చెప్పు. ఓకేనా? ఓకే. ఏ మిస్టేక్ జరగదు. నువ్వు ఒకసారి రవి గారితో ఫాలో అప్ చేసుకో. ఓకేనా? రైట్. ఓకే సార్. ఓకే. నేను మళ్ళీ చేస్తాను. రవి గారు, కృష్ణ గారు ఆ రోజు సెలెక్ట్ అయ్యారు కదండి, ఆయనకి ఫోన్ చేసి కాస్ట్యూమ్స్ గురించి చెప్పండి. అయ్యో ఏమైందండి? తను చేయనన్నాడు క్యారెక్టర్ చిన్నదని చెప్పి. చేయనన్నాడా? మరి పెళ్ళండి ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయండి మేడం. మీరే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి చూడండి. మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే బాగోదు. హాయ్ అండి. ఓ, నీకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ కదా. ఏంటండి అంత మాట అన్నారు? లేకపోతే ఏంటయ్యా, క్యారెక్టర్ మంచిగుంటే చిన్నదైతే ఏం పెద్దదైతే ఏం.
చేస్తున్నారని మీరే అన్నారు. నాకు కూడా ఉంటుంది కదా నేను కొంచెం ఎక్కువసేపు కనపడాలని. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో విజయ్ దేవరకొండ ఎంతసేపు కనిపించారు? కొంచెం సేపు. మరి నవీన్ పోలిశెట్టి? తిను కొంచెంసేపు. చెప్పులే, చెప్పు. అంటే అది అది హలో బాస్, మన ప్రయత్నం బలంగా ఉండాలి. అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. అదే నిజమంటారా? అదే నిజం. నీలాగే చాలా మంది కుర్రాళ్ళు నేను ఫుల్ లెంత్ చేస్తా, లీడ్గానే చేస్తా అని చెప్పి ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. అవకాశాలు ఎట్నుంచి వస్తాయో తెలీదయ్యా. మన టార్గెట్ జనాల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే. అది చిన్న స్క్రీనా పెద్ద స్క్రీనా అని కాదు. ఆర్టిస్టుల మీద బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి. మరి అందరికీ నీలా చెప్పలేనుగా. మరి నాకెందుకు ఇలా? అవసరం నాకు, మంచి అవకాశం నీకు. ఓ చిన్నదైతే చేయను. సారీ సారీ, మీకోసం అయితే చేస్తా. నా కోసమేం అవసరం లేదు. ఆ క్యారెక్టర్ మీకోసమే ఉన్నట్టు నమ్మి చేస్తే అదే గొప్పతనం. సరే అండి. రేపు షూట్ ఎక్కడా, ఎప్పుడు? ఏడీ కాల్ చేసి చెప్తాడు. ఓయ్, మీ పేరేంటో చెప్పలేదు. ఏదో ఒక రోజు బిగ్ స్క్రీన్ మీద చూద్దులే. ఆ పేరు మీదేం తెలియాలంటే ఇప్పుడు పేరు తెలుసుకోవాలి కదా. షార్ప్ ఉన్నావు. ఇలా ఉంటేనే తొక్కేస్తున్నారండి. మధుమిత. మధు. మధుమిత బాగుంది. తొందరలోనే బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నా. నిన్ను కూడా. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందంటే ఖచ్చితంగా డైరెక్టర్ అవుతుంది, నో డౌట్. హలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న షూట్ చాలా బాగా జరిగింది. పేమెంట్ కూడా చాలా బాగా ఇచ్చారు. సరే, ఎంత పంపమంటారు? తప్పకుండా ఇస్తా. హలో, ఒకవేళ మీకు హెల్ప్ కావాలంటే అడగండి, నేను తప్పకుండా చేస్తా. ఓకే, బాయ్. థ్యాంక్స్ అమ్మా. కూర్చో కూర్చో. టీ తాగుతారా? ఇప్పుడేమంటారు మాస్టారు? చిన్న క్యారెక్టర్ అన్నారు. మీరు చెప్పిన డైలాగ్ కి సెట్ మొత్తం క్లాప్స్ కొట్టారుగా. థ్యాంక్స్ అండి, అంత మంచి క్యారెక్టర్ నాకు మిస్ కాకుండా చేసినందుకు. థ్యాంక్స్ ఎందుకులే, ఫ్రీగా ఉంటే చెప్పు, మందేద్దాం. ఏంటి, మీరు మందు తాగుతారా? హలో, మందు తాగడం అంటే తాగి పడిపోవడం కాదు, జస్ట్ చిల్లవడం అంతే. అది కూడా బేర్ మాత్రమే. ఏ, నువ్వు తాగవా? ఏదో లేండి, అప్పుడప్పుడు అకేషనల్గా. అకేషనల్ అంటే దసరా, దీపావళి, సంక్రాంతియా? బాబోయ్, మీతో మాట్లాడడం చాలా కష్టం అండి. డైరెక్టర్ అంటే ఎన్ని మాటలు చెప్పాలో తెలుసుగా. అవును, ఎందుకు మీరు డైరెక్టర్ అవ్వాలనుకున్నారు? నేను క్రియేట్ చేసిన వరల్డ్ ని జనాలకి చూపించాలంటే ఈ ఫీల్డే కరెక్ట్ అనిపించింది, అందుకే. ఆడపిల్లైనా బానే కష్టపడుతున్నారు కదా. ఆడపిల్లని సింపతిగా మాట్లాడుకు. హలో మాస్టారు, సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. ఇన్ఫాక్ట్ చాలా సార్లు హీరోయిన్ ని చూడ్డానికే సినిమాకొస్తారు. ఆడపిల్లనే అని మరీ అంత తక్కువ చేసి మాట్లాడుకో. అమ్మ మధు గారు, నేను ఆ యాంగిల్లోనే అన్లా. మీకు అలా అనిపిస్తే ఐఎమ్ సారీ. అప్పుడప్పుడు ఆవేశం అలా తన్నుకొనొస్తుంది, కంగారు పడకు. పడను. ఇది మనసులో పెట్టుకుని క్యారెక్టర్ అయితే చెప్పకుండా ఉంటారు కదా. టచ్లో ఉండు. బాయ్. ఉంటా, టచ్లోనే ఉంటా. నీకు విషయం చెప్పినా, నువ్వు చాలా కష్టపడతావు. నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు తెలుసా. నా సక్సెస్తో చాలా మందికి సమాధానం చెప్పాలి. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను. నువ్వు మైక్ పట్టుకొని సక్సెస్ మీట్లో అలా మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలనుంది. అప్పుడు చూస్తావు సరే, మరి ఇందాకేంటి? నేను వర్క్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూస్తున్నా. ఏంటి మ్యాటర్? అంటే అది యాక్చువల్లీ, అవును, నేను చూస్తున్న విషయం నీకెలా తెలుసు?
నెక్స్ట్ సీను హలో సార్, చెప్పండి మేడం. రేపు మీరు ఫ్రీ ఉంటే లొకేషన్ ట్రెక్కి వెళ్దామా? అయ్యో, మీరు అడగడం నేను రాకపోవడమా? రేపు మార్నింగే వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. సరే. అమ్మా తల్లి, ఇంకా ఎంతసేపు? పెట్రోల్ అంతా అయిపోతుంది. కొట్టిస్తా అన్నాగా. డైరెక్టర్ అడిగిన పర్ఫెక్ట్ లొకేషనే దొరకట్లేదు. అయినా లొకేషన్ సర్చింగ్ చాలా మంది ఉన్నారు కదా, నువ్వే ఎందుకు? నేను చీఫ్ అసోసియేట్ని. ఏంటి చీపా? చీఫ్ కాదు, చీఫ్ అసోసియేట్ని. నేనే చూసుకోవాలి. నీకంత ప్రాబ్లం ఉంటే వెళ్ళు, నేనే వెతుక్కుంటా. అబ్బా, నేను అలా అనలేదు. త్వరగా రా అన్నా. వద్దులే, పెద్ద పోస్ కొడుతున్నావుగా, వెళ్ళు. ప్లీజ్ అది అలా ఉండు. ఆ? ఏం లేదు, ఎక్కమ్మా, ఎక్కు, జాగ్రత్తగా ఎక్కు. చాలా లొకేషన్లు ఉన్నాయి, ఇంకా మనం చూడాలి కదా. అది అలా ఉండు. అన్న అన్న, పాప పసిపిల్ల. అమ్మ అమ్మ, లొకేషన్ తర్వాత సంగతి, ముందు బండ్లో వస్తుంది చూడు. దా. థ్యాంక్ యూ. నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఆ? ఏంటి? అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది అని. సరే, జాగ్రత్త. వెళ్ళాక మెసేజ్ చేయి. ఓకే, బాయ్. కృష్ణ, హా? ఏంటి? ఇంతకు ముందు ఏ అమ్మాయినైనా ఇలా బైక్ పైన తిప్పావా? హా, తిప్పాను. ఎవరిని? మా అమ్మని. సరిపోయింది. పోయ్. ఆ? చూడు. అప్ప ఉండరా ఏ తప్పు ఇప్పటికే చాలా లేట్ అయింది, రావచ్చు పడుకుందాం. కాసేపు చూడనీరా. నిన్ను వదిలితే తెల్లారులో చూస్తూ ఉంటావు. అయినా నీకు ఇంత పిచ్చి అంటే సినిమాలంటే? నాకు పిచ్చి కాబట్టే ఆ పిచ్చి నీకొచ్చిందిరా. అది నిజమే అనుకో. అయినా నీకు ఇప్పుడు బాగాలేదు కదా, రెస్ట్ తీసుకోవాలి. వద్దు పద, లే. ప్లీజ్ రా, ఒక్క 10 నిమిషాలు చూస్తా. సర్లే, ఇదిగో 10 మినిట్స్ మాత్రమే. 10 మినిట్స్. అరే, నువ్వెవరిని లవ్ చేయలేదా? ఇప్పుడు నీకెందుకు వచ్చింది ఈ డౌట్? ఓ లవ్ తెలీదు, పాడు తెలీదు. ఎవరినంటే పెద్ద హీరోలో పోజ్ కొడతాం. ఏ హీరో అయితే లవ్ చేయాలని రూల్ ఉందా? అలా కాదురా, లవ్ లేని లైఫ్ అంటూ ఉంటుందా చెప్పు? ఇష్టపడేంత అమ్మాయి ఎవరు కనపడలేదా నీకు? చూడంగానే తెలిసిపోద్దే వాళ్ళని ఇష్టపడాలి, వీళ్ళని ప్రేమించాలి, వీళ్ళతో మాట్లాడాలి అని. పోమా. చూడగానే కాదురా, నువ్వు రాత్రి పడుకున్నాక కళ్ళు మూసుకొని నిద్రలోకి జారాక ఒక అమ్మాయి అలా వచ్చి తారసపడుతూ చూడు, వాళ్ళ మీద తెలియని ఇష్టం ఉంటుందిరా. అడ్డడ్డడ్డ. నువ్వు సినిమాలు చూసి బాగా చెడిపోయావే. అయినా నాకు అలాంటి వాళ్ళు ఎవతగల. ఇంతకు ముందంటే నేను ఎప్పుడు చెప్పలేదు కాబట్టి రాలేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఈరోజు ట్రై చేయరా. ఇలాంటి బామ్మ మాట బంగారు బట్టలు నా దగ్గర చెప్పకు. నీకిచ్చిన టైం అయిపోయింది, వెళ్ళి పడుకోపో. దా లే. నువ్వు నా కొడుకు ఎలా పుట్టావురా? నీ మొగుడు, అదే నా బాబుని ఇప్పుడు తమ నిద్రలోకి జారుకోగానే కల్లోకి వస్తాడు కదా సుందరాంగుడు, ఆయన అడుగు. దా లే. రా పోరా. రామా. కృష్ణ అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనేది గట్టి రీజన్ పెట్టాలి. అదేంటి, మన హీరో పేరు కార్తిక్ కదా, కృష్ణ కాదు కదా. చ ఫోకస్ ఫోకస్. అయినా అలా ఎందుకు వచ్చింది? 4 రోజులు అతనితో తిరిగానుగా, అందుకే అతని పేరే వస్తుంది. మధు మధు. ఫోకస్ ఫోకస్.
4 రోజుల నుంచి తిరిగాం కదా, బహుశా అందుకండొచ్చు. అయితే మనం చిన్నప్పటి నుంచి తిరిగిన రజిత దాని ఫ్రెండ్ సుజిత కూడా రావాలి కదా, మరి ఆటి మొహాలు రాకుండా ఈ మొహం వస్తుందేంటి? వామ్మో, కొంపదీసి నాకేమైనా చేసిందా ఏంటమ్మా? రే వద్దురా, మనం సెటిల్ అయ్యేంత వరకు ఓన్లీ సినిమా సినిమా సినిమా. గుడ్ నైట్ రా బాబోయ్.